హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? ఆహా, మీరు ఎంత బాగా వంట చేస్తారో. నేనెప్పుడు వంట బాగానే చేస్తానే. నీకు విషయం తెలుసా? పెళ్లి కాకముందు నా వంట నేనే చేసుకునేవాణ్ణి. అసలు నేను వంట చేస్తే మా రూమ్మేట్స్ అందరూ ఆ ప్లేట్ ను కూడా కడగాల్సిన అవసరం లేదు తెలుసా? మీ రూమ్ కి వాటర్ సప్లై లేదా? అంత బాగా వంట చేసేవాణ్ణి అని చెప్తున్నా. అయితే మీరే రోజు వంట చేయండి. మరి నువ్వేం చేస్తావు? కాలి మీద కాలేసుకొని టీవీ సీరియల్ చూస్తూ ఉంటావా? అరే, ఇదేదో ఐడియా బాగున్నట్టుందే. ఆ సర్లే గాని మన సన్నాసి లేచాడా లేదా? అబ్బా, ఏంటి డాడీ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు నన్ను. ఏదో ఒకటి అనకపోతే నువ్వు కూడా మీ మమ్మీ లాగా తయారవుతావు. నాకేం తక్కువ అండి? ఏం తక్కువ? అవును డాడీ, మమ్మీకి ఏం తక్కువ? ఏం తక్కువ అని మీ ఇద్దరు అడుగుతున్నారా? ఎస్, అవును. ఏమే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అయ్య నాతో ఏమన్నాడే? చాలా అన్నాడు. అదే ఏమన్నాడు? నీకే ఏమన్నాడో నాకెలా తెలుస్తుంది? నాతో ఏమన్నా అన్నాడా? పెళ్లి కాకముందు నువ్వు అన్నిట్లో ఫస్ట్ అన్నాడు. ఫస్ట్ అనుకుంటే నేను ఏంటో అనుకున్నా. ఏమనుకున్నారు డాడీ? లేటుగా లేవడంలో ఫస్ట్, వంట లేటుగా చేయడంలో ఫస్ట్, టిఫిను లేటుగా పెట్టడంలో ఫస్ట్. ఈ రకంగా నువ్వు ఫస్ట్ అనుకోలేదే. అందుకేరా బాబు నీకు చెప్తున్నా. ఏమండి? ఏంటే? ఆ మాటకు వస్తే మీ నాన్న ఏమన్నారు? వీళ్ళ డాడీ ఏమన్నారు మమ్మీ? మా నాన్న ఏమన్నారు? మీ ఇల్లు ఊటీలో లాగా చల్లగా ఉంటుందన్నారు. ఆ మాటకు వస్తే ఏసీ కూడా కొనాల్సిన అవసరం లేదన్నారు. ఇల్లంతా చల్లగానే కదా ఉంది. చల్లగా ఉండదా ఇల్లంతా బొక్కలుంటే? మమ్మీ, నేను బయటికి వెళ్ళొస్తా. అలాగేరా. ఇంకా ఏంటే సంగతులు? దీనికి ఏం తక్కువ లేదు. నా తల రాతే బాగాలేదు. మళ్ళీ ఏమైందే? ఆ నీళ్ళ ట్యాపు ఎన్నిసార్లు రిపేర్ చేసినా నీళ్ళు ఆగడం లేదు. బకెట్ పట్టి నీళ్లు పట్టడంతోనే నా రోజంతా అయిపోతుంది. నేను ఇంత కష్టపడుతుంటే మీకు నవ్వెలా వస్తుందండి? పిచ్చిదానా, ఇంట్లో రోజంతా నీకు బోర్ కొడుతుందని నాతో చెప్పావు కదా. అవును. నేనే రోజు ఆఫీస్కి వెళ్లే ముందు ఆ ట్యాప్ ని కదిలించిపోతున్నా. ఏంటి? అందుకేనా? ఏంట్రా ఇన్నిసార్లు రిపేర్ చేసినా నీళ్ళు ఆగడం లేదనుకున్నా. ఇది మీ పనా? ఇప్పుడు నీకు బోర్ కొట్టదు కదా. నువ్వెందుకు నవ్వుతున్నావే? నాకు బోర్ కొడుతుందని మీకు చెప్తే నీళ్ళ ట్యాప్ను ఖరాబ్ చేస్తున్నారా మీరు? అవును. మీరు అలా ఖరాబ్ చేసిన ట్యాప్ను రిపేర్ చేయించడానికి మీరిచ్చిన జీతం డబ్బులే నేను వాడుతున్నా. ఓసేయ్, ఆ చిన్న ట్యాప్ ను రిపేర్ చేయించడానికి డబ్బులు ఇచ్చి మరి రిపేర్ చేపిస్తున్నావా? అది నా జీతంతో? అవును. ఓ మై గాడ్. అరే మంకీ, ఏం చేస్తున్నావురా? ఈ ప్రపంచం అంతమైపోతే ఎలా పుస్తకం రాస్తున్నాను. ఈ లోపు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అబ్బా, వెటకారాలు. లేకపోతే ఏం చేస్తానురా, ఖాళీనే. మేము ఖాళీనే. ఇంకొంచెం పెద్దగా చెప్పరా. ఒక మైక్ తీసుకొని ఊరంతా వినిపించేలా మేమిద్దరం ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నామని ఊరంతా వినిపించేలాగా చెప్పు. సరే గాని ఏంట్రా రోజు ఇక్కడ వెయిట్ చేస్తావు? ఈ ప్లేస్ అంటే నీకు అంత ఇష్టమా? అదేం లేదురా, మరి ఒకసారి బాత్రూమ్ రాకపోతే ఇక్కడికి వచ్చి నిల్చున్నా. అంటే బాత్రూమ్ వెంటనే వచ్చింది. అందుకే అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నిల్చుంటున్నా. అంటే ఈ రోజు బాత్రూమ్ కి నా కంపు. సర్లే కాని మొన్న నువ్వు పెళ్లికి వెళ్తే అందరూ నిన్ను చూసి నవ్వారంటే దేనికిరా? అదేరా, మొత్తం టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళా. నేను పైన వేసుకున్న డ్రెస్సును మాత్రమే చూసుకున్నా. మరి ఎందుకు నవ్వారా? కానీ కింద ప్యాంటు వేసుకోవడం మర్చిపోయా. అది చూసి అందరూ నవ్వారు. సర్లే కాని అరే టిఫిన్ తిందాంరా. సరేరా, తిందాం. మరి ఎక్కడ తిందాంరా? ఆకాశంలో, ఇక్కడ నుంచి ఎగిరి ఆకాశంలో తిందాం. అరే ఏంట్రా మరి నువ్వు? లేకపోతే ఎక్కడ తింటారా? ఉంటే ఇంట్లో తింటాం, లేదంటే హోటల్కి వెళ్ళి తింటాం. సరే గాని నువ్వు వేసుకున్న షర్ట్కి ఏమైందిరా? ఏమైందిరా? బాగానే ఉంది కదా. నీ బుర్ర పనిచేస్తుందా లేదా అని
చెక్ చేశా, బాగానే పనిచేస్తుంది. రేయ్, నువ్వు టిఫిన్ తిందామన్నావు కదా, అవునురా. నీకు ఒక బంపర్ ఆఫర్ రా. ఏంట్రా? ఈరోజు మన బక్కోడి పుట్టినరోజు. వాడా? వాడి బర్త్డే అయితే మనకేంట్రా? వాడు పిల్లికి కూడా బిచ్చం వేయడు కదా. అబ్బా, కానీ వాడు మారిపోయాడురా. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేలా చెప్పు. అదేంటంటే ఇవాళ వాడి బర్త్డే. వాడు ఇవాళ మనకు పార్టీ ఇస్తా అన్నాడు రా. వాడి బర్త్డేనా? అవును. నాకు తెలిసినంత వరకు వాడి బర్త్డే ఇవాళ కాదు కదరా. రే, వాడేమన్నా మహాత్మా గాంధీనా వాడి బర్త్డే గుర్తుంచుకోవడానికి? వాడు మనకు పార్టీ ఇస్తా అన్నాడు. వాడి బర్త్డే అయితే ఏంది, కాకపోతే మనకేంది, మనకు కావాల్సింది పార్టీ. అవునురా. మరి పద పార్టీకి వెళ్దాం. రే, హోటల్కి వచ్చాంరా. హోటల్కి వచ్చామంటావేంట్రా? హోటల్ కాకపోతే ఇది శ్మశానమా? అది కాదురా, మన ఇద్దరమే వచ్చాం కదా. రే, మన ఇద్దరం కాక ఊళ్ళో జనాలందరినీ పోగేసుకొని తీసుకురమ్మంటావా? అబ్బా, ముందు చెప్పేది వినరా. తగలడు. అది మన ఇద్దరమే వచ్చాం కదా, ఇంకా వాడు రాలేదు. ఎందుకైనా మంచిది వాడికోసారి ఫోన్ చెయ్యరా. అంతేనంటావా? నా కోసం ఒక్కసారి ప్లీజ్. సరే, నీకోసం ఫోన్ చేసి అడుగుతా. రే, నువ్వు చెప్పినట్టే హోటల్కి వచ్చాం. ఆహా, అలాగంటావా? అయితే ఓకే. ఏమైందిరా? అదా, వాడికి రావడం కుదరదన్నాడ్రా. వినరా మరి? నువ్వేం కంగారు పడకరా, ఏం మొహమాట పడకుండా మనకు కావాల్సింది తినమన్నాడు. మరి బిల్లు ఎవడు కడతారా? ట్రంప్ వచ్చి కడతాడు. అన్నిటికీ కంగారే నీకు. తినమన్నాడు, బిల్లు కట్టడా? మన ఇద్దరం తిన్నాక బిల్లు ఎంత అయిందో చెప్తే ఆ ఫోన్లో కడతానన్నాడు. నమ్మచ్చంటావా? రే, నీకు నమ్మకం లేకపోతే పో, నేను మాత్రం ఆర్డర్ ఇస్తున్నా. ఎవరండి? చెప్పండి సార్, మీకేం కావాలి? తమన్నా కావాలి. సారీ సార్, తమన్నా షూటింగ్ లో ఉంది, దొరకడం చాలా కష్టం. నాకే పంచా? సర్లే గాని తినడానికి ఏముంది? అన్నం ఉంది. మళ్ళీ పంచు? అది కాదండి, వేడి వేడిగా తినడానికి ఏముంది? వేడి వేడిగా బుగ్గుంది. మళ్ళీ పంచు. అయితే ఒక పని చేయి, ఒక ప్లేటు వేడి వేడి బొగ్గులు తీసుకురా. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి నాకివ్వు, ఆ తర్వాత నేను తింటా. అది సార్, పంచులు నీకే కాదురా, నాకు కూడా వేయడం వచ్చు. వెళ్ళి 2 సీబీలు తీసుకురా. ఓకే సార్. అబ్బా, ఏంటోరా, వాడి మూలంగా ఈ రోజు మన ఇద్దరం సీబీలు తింటున్నాం. అవునురా. సార్, ఇదిగోండి. రే, ఇక మొదలు పెడదామా? లెట్స్ గో. కానీ మరి అబ్బా, వాడి దయతో ఫుల్గా బిర్యానీ తిన్నానురా. ఇంకా వారం రోజుల వరకు ఏం తినాల్సిన అవసరం లేదు నాకు. సార్, ఇంకా ఏమైనా కావాలా? అబ్బా, దేవుడు ఒక పొట్టనే ఇచ్చాడ్రా, ఇంకొక పొట్ట ఇచ్చుంటే బాగుండు, పేరుకి అలా పక్కన పడి ఉంటుంది. సరేనయ్యా, వెళ్ళి బిల్లు తీసుకురా. ఓకే సార్. సార్, ఇదిగోండి బిల్లు. ఒక్క నిమిషం. రే, బిల్లు వచ్చింది. బిల్లా? 1000 రూపీస్ రా. నువ్వు కడితే మేము వెళ్ళిపోతాం. మేం కట్టడం ఏంట్రా, ఈరోజు నీ బర్త్డే కదా. ఏంటి కాదా? మరి ఏంట్రా, ఏమైంది? ఈ రోజు వాని బర్త్డే కాదంటరా, మరి ఏప్రిల్ ఫూల్ అంట. వాడు మనల్ని ఫూల్స్ చేశాడ్రా. ఏమండి, ఇప్పుడు మీ హోటల్లో మరి బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? ఇట్స్ వెరీ సింపుల్. సింపుల్ అంటరా? జస్ట్ పిండి రుబ్బడం, ప్లేట్లు తోమడం, హోటల్ మొత్తం క్లీన్ చేయడం.